టు మై ఛానల్. నా ఛానల్లో చూసే కామెడీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కామెడీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ కామెడీ నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రే శ్రీకాంత్, నేను డాక్టర్ నాన్ వెజ్ మానేయమని చెప్పారు కదరా. మానేశాను కదరా, నేనేం నాన్ వెజ్ తినట్లేదే. ఇక్కడ మానేశావురా, మా అందరినీ కాల్చుకు తింటున్నావుగా. సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమండి, మీరు ఒక్కసారి టీవీ సీరియల్ చూడండి. నేనే సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను, ఇప్పుడు అవసరం ఆ సీరియల్స్? మీరు ఒక్కసారి సీరియల్ చూసారంటే ఇందులో ఉన్న సమస్యలతో పోల్చుకుంటే మీవి చాలా చిన్న సమస్యలుగా కనిపిస్తాయండి. గోపి, నువ్వు యాపిల్ పండు తింటున్నావు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పు. ముందు యాపిల్ పండు ఇవ్వండి టీచర్, తింటూ చెప్తాను. అరే మామ, నీకు ఈ విషయం తెలుసా? ఏంట్రా అది? రోజు కొద్దిసేపు ఆటలాడితే ఆరోగ్యంగా ఉంటారంట. అవునా? అయితే నేను రోజు క్రికెట్ ఫుట్బాల్ ఆడుతూనే ఉంటాను, అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు. ఎంతసేపు ఆడతావురా? అదా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఆడతాను. సరోజా, ఈరోజు మా ఇంటికి వచ్చి ఒక్క పాట పాడవా? ఎందుకు? మా ఇంటికి బంధువులు వచ్చి వారం అయ్యింది, ఎలా పంపాలో తెలియట్లేదు. బంటి, గాంధీజీ కొడుకు పేరేంటి? దినేషన్ టీచర్. అదేంటి, నేనెప్పుడు వినలేదు. నేను విన్నాను టీచర్, గాంధీజీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారుగా. అరే, అది ఫాదర్ ఆఫ్ ది నేషన్ కాదురా, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఏమండి, మీ ఫ్రెండ్కి మీరైనా చెప్పకూడదా తను చేసుకునే అమ్మాయి అస్సలు బాలేదని? నేనెందుకు చెప్పాలి? వాడు నా పెళ్ళప్పుడు ఈ విషయం నాతో చెప్పాడా? బాబు, నీ కడుపులో నొప్పికి కారణం తెలియాలంటే సిటీ స్కాన్ చేయాలి. నా ఒక్కడి ప్రాబ్లం కోసం సిటీ ఎంత స్కాన్ చేయాలా డాక్టర్ గారు? అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు. డాక్టర్ గారు, ఎక్కువ కాలం జీవించడానికి ఏదైనా మందు ఉంటే చెప్పండి. అయితే తొందరగా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామా? అబ్బే, పెళ్లి చేసుకుంటే అటువంటి ఆలోచనలు అస్సలు రాకుండా ఉంటాయని. అత్తయ్య గారు, ఈరోజు ఏం కూర చేయమంటారు? పాలకూర చెయ్యమ్మా. పాలకూర అంటే ఎన్ని గ్లాసుల పాలు పోసి వండాలి అత్తయ్య గారు? డార్లింగ్, పక్కింటి పవిత్రకి తోడు కావాలంట, నేను వెళ్తున్నాను. అప్పడాల కర్ర విరుగుద్ది. తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. బంటి, ప్రపంచానికి కరోనా నేర్పిన పాఠం ఏంటో తెలుసా? డబ్బు కంటే సబ్బు గొప్పదని తెలిసింది టీచర్. బంటి, 10 పెంపుడు జంతువుల పేర్లు చెప్పు. 5 కుక్కలు, 5 పిల్లులు, మొత్తం 10 పెంపుడు జంతువులు మేడం. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. డబ్బులు ఈజీగా రావు, ఇంతవరకు ఖర్చు పెట్టింది చాలు.